ఒక మొక్క వల్ల బ్రిటన్ చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని మీకు తెలుసా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో బెంగాల్ బీహార్ ప్రాంతాలలో ఒక మొక్క పండించడం వల్ల బ్రిటన్ చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని మీకు తెలుసు. 19వ శతాబ్దంలో బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో బ్రిటన్ చైనా నుంచి టీ పట్టు వంటి వస్తువులను కొనుగోలు చేసేది. కానీ దానికి బదులుగా చైనాకు అమ్మటానికి బ్రిటన్ వద్ద వస్తువులు లేకపోవడంతో ఎక్కువ తరహా వెనక్కి చెల్లించాల్సి వచ్చింది. దాన్ని అధిగమించడానికి భారతదేశంలో ఉన్న బెంగాల్ బీహార్ ప్రాంతాలలో అక్రమంగా పండించే ఓపియం పాపీ రవాణా చేసేవారు. బ్రిటన్ చైనాకు అక్రమంగా ఎరాన్స్ తగిలించడం మొదలుపెట్టింది. దాంతో చైనా ప్రజలు మత్తు బానిసలుగా మారిపోయారు. ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. 1839లో చైనా ఇరాన్ వ్యాపారాన్ని నిషేధించింది. బ్రిటన్ యొక్క డ్రగ్స్ నిల్వలను నాశనం చేసింది. బ్రిటన్ తన దగ్గర ఉన్న నేవీ సహాయంతో చైనాను సులువుగా ఓడించింది. ట్రీటీ ఆఫ్ నాన్కింగ్ ఒప్పందం తర్వాత చైనా బ్రిటన్ కు చాలా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. సాంఘై, కాంటాన్ వంటి ముఖ్యమైన రేణువులను విదేశీ వ్యాపారానికి తెరవలసి వచ్చింది. దానితో చైనాలో ఉన్న హాంకాంగ్ దీవిని బ్రిటన్ తన ఆధీనంలో తీసుకుంది. 1839 మొదటి ఓపియం యుద్ధం తర్వాత బ్రిటన్ కు చైనా మార్కెట్ లో ఇరాన్ వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది. బ్రిటన్కి తోడుగా ఫ్రాన్స్ కూడా చేతులు కలిపింది. 1856లో మళ్లీ యుద్ధం చేసి చైనాను మరోసారి ఓడించి చైనాలో ఉన్న బీజింగ్ నగరాన్ని ఆక్రమించింది. అప్పటి నుంచి బ్రిటిష్ నల్లమందు వ్యాపారాన్ని చట్టబద్ధం చేసింది. అప్పటి నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం చాలా ఆర్థికంగా బలపడింది. భారతదేశం రైతులను ఓపియంని బలవంతంగా పండించేలా చేశారు.